మనస్సును స్వాధీనపరుచుకున్న వాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు. ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేరు. నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు. అంతవరకు మాత్రమే నీకు అధికారం ఉంది. ఫలితాల గురించి ఆలోచించకు. ఇది నీ పని కాదు. అలిసే వరకు ఆడితే అది ఆట, గెలిచే వరకు చేస్తే అది యుద్ధం. చచ్చేంత వరకు బతికితే అది జీవితం, చచ్చినా కూడా బతికితే అది నీ మంచితనం. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఏడ్పించే వాళ్ళకి ఏడ్వాల్సిన టైం వస్తుంది. కాస్త ఓపిక పట్టు. లేని దానిని, రాని దానిని గురించి ఆలోచిస్తే మిగిలేది దుఃఖం. ఉన్నదానిని, పొందిన దానిని ఎక్కువసేపు ఆలోచిస్తే మిగిలేది సంతోషం. గత జన్మలో మనకి, మన కర్మలకు సంబంధం ఉన్న వాళ్ళే చెయ్యాల్సింది మిగిలి ఉన్న వాళ్ళే మనకి ఈ జన్మలో పరిచయం అవుతారు. అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు. పని అయిపోగానే వెళ్ళిపోతారు. ప్రతి పరిచయం వెనుక మన మనసుకి, మేధస్సుకి కూడా అంతు చిక్కని అంతరార్థం దాగి ఉంటుంది. ఈ ప్రకృతి ఒక పెద్ద అద్దం వంటిది. ఈ సృష్టి ఒక విచిత్ర వినోదశాల. ఈ లోకం ఒక అలౌకిక ఆధార సహితం. ఈ జన్మ ఒక జ్యోతి స్వరూపం. నీవు ఏది ఇస్తావో అదే పొందుతావు. నీ నడక ఆధారంగానే నీ గమ్యం. నీ ఆలోచనలే నీ జీవిత అనుభవాలు. నీ ప్రవర్తన ఫలితమే నీ కీర్తి ప్రతిష్టలు. నీకు మిగిలేది నీవు ఈ ప్రపంచానికి చేసిన మేలు మాత్రమే. మా వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి.